ఈ అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ విశ్లేషకులు శేషు గారు. నమస్తే సార్. నమస్కారం. శేషు గారు, రాహుల్ టూర్తో తెలంగాణలో టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత పర్యటన ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? మార్చి 2వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొనటానికి వస్తున్నారు. అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో కూడా పాల్గొంటారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఏమైనా స్పందిస్తారా అనేటటువంటిది ఒకటైతే, ప్రతిపక్షాలు ఏ విధంగా దీన్ని చూస్తున్నాయి, ఏ విధమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తాయి, ప్రజలు ఎలా స్పందిస్తారు అనేటటువంటి ఒక అంశము రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి వెలుగుమట్లలో జరిగినటువంటి భూదాన్ భూముల్లో ఉన్నటువంటి 600 కుటుంబాల ఇళ్లను ప్రభుత్వం నేలమట్టం చేసి నిరాశ్రయులను చేసినటువంటి ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా చర్చనీయాంశం అవుతుంది. రాజకీయంగా మారిపోయినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత మూసీ సుందరీకరణలో, మూసీ రిజర్వేషన్ లో భాగంగా ప్రభుత్వము సేకరిస్తున్నటువంటి భూమి ద్వారా నిర్వాసితులవుతున్నటువంటి వాళ్ళు ఆందోళన చేపట్టినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మార్చి 1వ తారీఖు నాడు హైదరాబాద్ లో మూసీ దండి మార్చిని కార్యక్రమాన్ని చేపట్టడం ఒకటైతే, రెండోది గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోతున్నటువంటి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఈ మూడు సంఘటనలు చాలా కీలకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుండి, తర్వాత నిర్వాసితుల నుండి, ఇళ్లు కోల్పోయినటువంటి వాళ్ళ నుండి నిరసన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన పైన కొంత ఉత్కంఠత నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. మరొక పక్కన ఇంకొక పక్కన ఏంటి అంటే, ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ దగ్గర కీలకమైనటువంటి మావోయిస్టు నేతలు లొంగిపోయారు. బడే చొక్కారావు లాంటి వాళ్ళు, దేవ్జీ లాంటి వాళ్ళు, తిరుపతి దేవ్జీ, రాజిరెడ్డి లాంటి వాళ్ళందరూ లొంగిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిశారు. దాంతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా ఒక అంశంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అని అంటే, ఈ రాజస్థాన్ లో పర్యటన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ పైన ఒక కీలకమైనటువంటి విమర్శ చేశారు. అదేంటంటే, కాంగ్రెస్ ఎలా తయారైంది అని అంటే ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీగా తయారైంది అనేటటువంటి ఒక బలమైనటువంటి విమర్శ చేశారు. అంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులకు అనుకూలంగా, లేకపోతే ఒక వర్గం ప్రజలకు అనుకూలంగా కాంగ్రెస్ మాట్లాడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కీలకమైనటువంటి విమర్శ చేసినటువంటి నేపథ్యంలో, ఒకవేళ రాహుల్ గాంధీని, దేశ ప్రతిపక్ష నాయకుడిని హైదరాబాద్ లో లొంగిపోయినటువంటి మావోయిస్టులు కలిస్తే ప్రధానమంత్రి చేసినటువంటి విమర్శకు మరికొంత బలం చేకూరుస్తుందా అనేటటువంటి ఒక రాజకీయ విశ్లేషణలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, ముఖ్యంగా మూసీ సుందరీకరణ కానీ, తర్వాత గాంధీ సరోవర్ ప్రాజెక్టు కానీ, ఖమ్మంలో జరిగినటువంటి ఇష్యూ కానీ, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందండి. ఎందుకనంటే అక్కడ నిర్దాక్షిణ్యంగా పేద ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి, వాళ్ళ ఇళ్లను కూల్చి నిరాశ్రయులను చేస్తూ, వాళ్ళ భూమి వాళ్ళ హక్కుగా కాకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ప్రాజెక్టులు కట్టడానికో, లేకపోతే సుందరీకరణకు, మరొక దానికోసమో భూమిని లాగేసుకోవటం అని అంటే, గత ప్రభుత్వాలకు మీకు ఏం తేడా ఉంటుంది? ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వం ఇళ్లు కూలగొట్టినప్పుడు ఈయన వ్యాఖ్యలు చేశారు కదా, ఎట్లా కూలగొడతారు, ఏ హక్కు ఉంది మీకు, పేద ప్రజలకు భూమి పంచకుండా, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఇళ్లు కట్టించకుండా మీరు పేదలకు అన్యాయం చేస్తున్నారు, మా ప్రభుత్వం వస్తే ఇట్లా గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాము, వాళ్ళకి ఇళ్లు కట్టిస్తాము, ఇందిరమ్మ రాజ్యం తెస్తాము అనేటటువంటి ప్రకటనలు చేశారు కదా. ఇప్పుడు అదే ప్రజలు అడుగుతున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టటమా అనేటటువంటి ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా స్పష్టమైనటువంటి సమాధానం రాకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎలాగో విమర్శలు చేస్తుంటాయి, కానీ ప్రభుత్వమైన బాధ్యతాయుతంగా ప్రజలు అడిగేటటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాల్సినటువంటి, జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. అదే రాహుల్ గాంధీ గారు
యూపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, యూపీలో ఇళ్లు కూలగొడుతున్నటువంటి పరిణామాలపైన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. దేశం మొత్తం కూడా ఆ వ్యాఖ్యలపైన స్పందించినటువంటి సందర్భం ఉంది. అక్కడ యోగి ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతుంది అని అంటే, తెలంగాణలో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏ రాజ్యం నడుపుతున్నారు? మీరు కూడా బుల్డోజర్ రాజ్యమే నడుపుతున్నారు కదా. మీరు ఖమ్మంలో వెలుగుమట్లలో 600 కుటుంబాలను నిరాశ్రయులు చేస్తున్నటువంటి సందర్భంలో, వాళ్ళ భూమిని లాక్కుంటున్నటువంటి సందర్భంలో ఎన్ని జేసీబీలు పట్టుకపోయారు, ఎన్ని బుల్డోజర్లు పట్టుకపోయారు, ఎన్ని ట్రాక్టర్లు పట్టుకపోయారు? వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని 12 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చేసి వాళ్ళ ఇళ్లను కూలగొట్టి వాళ్ళ సామాన్లను ట్రాక్టర్లో వేసేసి వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించి ఇవాళ పునరావాస కేంద్రాల్లో ఆందోళన చేస్తున్నటువంటి నిరాశ్రయులైనటువంటి ప్రజలపైన కూడా లాఠీచార్జ్ చేశారంటే మీరేం రాజ్యం నడుపుతున్నారు? ఇందిరమ్మ రాజ్యం నడుపుతున్నారా? పోలీసు రాజ్యం నడుపుతున్నారా? లేకపోతే యోగి లెక్క మీరు కూడా బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నారా? అలాంటప్పుడు మీరు మోడీ ప్రభుత్వాన్ని, యోగి ప్రభుత్వాన్ని బుల్డోజర్ రాజ్యం అని విమర్శించేటటువంటి హక్కు మీకు ఎక్కడొస్తుంది? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కట్టించటం, ఇందిరమ్మ రాజ్యం అంటే గూడు లేని వాడికి గూడు ఇవ్వటం, ఇందిరమ్మ రాజ్యం అంటే భూమి జాగా లేనటువంటి వాడికి జాగా ఇవ్వటం. మరి ఆ రోజు ఇందిరమ్మ చేసి ఇందిరమ్మ రాజ్యం అని పేరు తెచ్చుకుంది, పేదల రాజ్యం అని పేరు తెచ్చుకుంది, గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. మరి మీరు ఆమె ఆలోచనలకి, ఆమె సిద్ధాంతాలకి, ఆమె ఆదర్శాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో తెస్తామంటే రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి కదా. రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలి కదా. అందుకే రేపు రాష్ట్రానికి వస్తున్నటువంటి రాహుల్ గాంధీ జరుగుతున్నటువంటి ఈ అంశాలపైన, అదే పిఎస్సి సమావేశంలో రాజకీయ అంశాలపైన, పాలనపైన, పార్టీ పటిష్టత పైన సమావేశంలో మాట్లాడతారనేటటువంటి లీక్లు వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఉంటుందనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది కదా. కాబట్టి రాహుల్ ఏ విధంగా స్పందిస్తారు? ప్రభుత్వం ఇప్పటికే నిరాశ్రయుల పట్ల స్పందిస్తున్నటువంటి తీరు ఏంటది? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న అయితే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక అంశంగా మారిపోయింది. ఇవాళ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అటు ఆందోళన చేస్తున్నాయి, ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో మీరు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, లేకపోతే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నటువంటి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ గాంధీ